నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి అభివృద్ధి సంక్షేమానికి 2 1225 కోట్ల రూపాయలు. మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి రైల్వే స్టేషన్ ను పరిశీలించిన సౌత్ కోస్ట్ రైల్వే జీఎం సందీప్ మాథూర్. వేసవి అనంతరం పునఃప్రారంభమైన పాఠశాలలు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటైన అనంతరం తొలిసారిగా తెనాలి రైల్వే స్టేషన్ కు జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. స్టేషన్ లో ప్రయాణికుల భద్రత, అందుబాటులో ఉన్న సదుపాయాలు, భవిష్యత్ అవసరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్టేషన్ లో ప్రస్తుతం ఉన్న లిఫ్ట్లు, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కల్పిస్తున్న సౌకర్యాలు, భవిష్యత్తులో అవసరమయ్యే అదనపు సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ సర్క్యులేషన్ ఏరియా రద్దీగా ఉందని, దానిని విస్తరించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఫేజ్ 2 అభివృద్ధి పనుల్లో దీన్ని పరిగణలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జికి ఎస్కలేటర్, లిఫ్ట్ సదుపాయాలు కల్పించాలని జీఎం సూచించగా ఫేజ్ 2లో వాటిని చేర్చినట్లు అధికారులు వివరించారు. అభివృద్ధి పనులు పూర్తి కావడానికి సుమారు 9 నెలల సమయం పట్టవచ్చునని తెలిపారు. ప్రయాణికులు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులు, సిబ్బంది సందీప్ మాథూర్కు ఘన స్వాగతం పలికారు. ఇవాళ సౌత్ కోస్ట్ రైల్వే జీఎం గారు తెనాలి ఇన్స్పెక్షన్ కోసం వచ్చారు. ఈ జోను మొన్న 1వ తారీఖు జూన్ నుంచి మొదలైంది. విషయం ఏంటంటే మన తెనాలే మొట్టమొదటి ఇన్స్పెక్షన్ జీఎం గారిది. తెనాలిది మొట్టమొదటి ఇన్స్పెక్షన్ జీఎం గారిది తెనాలిలో చేశారు. వారు వచ్చి మా సేఫ్టీ ఆస్పెక్ట్స్, అలాగే పాసింజర్స్ కావాల్సిన వసతులు సరిగా ఉన్నాయా లేవా, ఏమేం కావాలి, లిఫ్ట్లు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది జనాభాకు సరిపోను ఫెసిలిటీస్ మనము తెనాల్లో ఇస్తున్నాము, ఇంకా ఎంతమందికి ఇవ్వాలి, లాంటి విషయాలన్నీ మాట్లాడారు. వారు గమనించింది ఏంటంటే ముఖ్యంగా సర్క్యులేటింగ్ ఏరియా చాలా కంజెస్టెడ్గా ఉంది. సర్క్యులేటింగ్ ఏరియాని చాలా పొడవు పెంచుకోవచ్చు. మనకి గౌతమ్ హోటల్ వైపు ఒక 500 మీటర్లు తెనాలి స్టేషన్ నుంచి, అలాగే ఇటు విజయవాడ వైపు కూడా 500 మీటర్లు సర్క్యులేటింగ్ ఏరియా పెంచుకోవచ్చు అన్నారు. దాన్ని వాళ్ళు ఫేజ్ 2లో ఆ సర్క్యులేటింగ్ పెంచే అవకాశం ఉంది. అలాగే ఫేజ్ 2లో ఫస్ట్ ఇప్పుడు 12 మీటర్ల బ్రిడ్జి ఒకటి పెడుతున్నారు. ఆ బ్రిడ్జికి ఎస్కలేటరును లిఫ్ట్ ఫెసిలిటీ లేదు. సో జీఎం గారు ఆ ఎస్కలేటర్కి లిఫ్ట్ ఫెసిలిటీ, ఎస్కలేటర్ 2 ఆ బ్రిడ్జి కూడా ప్రొవైడ్ చేయమన్నారు. తప్పకుండా అది కూడా ఫేజ్ 2లో ఇంక్లూడ్ అయింది. అలాగే మన ఇవన్నీ పనులు అవటానికి దగ్గర ఒక 9 నెలలు సమయం పట్టవచ్చు అని చెప్పారు. సో అందరికీ మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలని మన తెనాలి తరఫున జీఎం గారిని మనం సన్మానించుకొని మెమోంటో కూడా ఇచ్చాము. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో తెనాలి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సందడి నెలకొంది. కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులకు పుష్పాలు అందించి అభినందనలు తెలియజేస్తూ ఆత్మీయంగా ఆహ్వానించారు. పాఠశాల ఆవరణలను అలంకరించి విద్యార్థుల ఉత్సాహాన్ని నింపేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఎంఈఓ జయంతిబాబు పర్యవేక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొంటూ విద్యార్థులు విద్యాభ్యాసంలో రాణించాలని ఆకాంక్షించారు.
వాళ్ళ నర్సులకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు పాఠశాలను పునఃప్రారంభించడం జరిగింది. ఇక్కడ స్థానిక బాలికల పురపాలక ఉన్నత పాఠశాలలో పండుగ వాతావరణంలో 6వ తరగతిలో జాయిన్ అయినటువంటి విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులను సాదరపూర్వకంగా పాఠశాలకు ఆహ్వానించడం జరిగింది. వారికి పుష్పగుచ్చాలు అదేవిధంగా పిల్లలకు స్వీట్స్ ఇవ్వడం జరిగింది. ఈ పాఠశాలకి ఈ విద్యా సంవత్సరంలో 10th క్లాస్లో టౌన్ ఫస్ట్ 590 మార్కులతో విద్యార్థిని పాస్ అవడం జరిగింది. దాన్ని బాగా ప్రచారం చేయడం వలన ప్రైవేటు పాఠశాల నుండి కూడా ఈ విద్యా సంవత్సరంలో 25 మంది విద్యార్థులు వివిధ తరగతుల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ 6వ తరగతిలోనే 15 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల నుండి ఈ పాఠశాలలో జాయిన్ అయ్యారు. మొత్తం మీద ఈ పాఠశాలలో ఉన్నత విలువలతోనూ కూడిన నైపుణ్యమైనటువంటి విద్యను నేర్పిస్తున్నారనేటటువంటి నమ్మకాన్ని తల్లిదండ్రులకి కలిగించడంలో ఉపాధ్యాయులు సఫలీకృతులయ్యారు అని చెప్పడానికి ఈ అడ్మిషన్సే నిదర్శనం. ఇంకా చాలామంది పేరెంట్స్ ప్రైవేట్ పాఠశాల నుండి పాఠశాలలో జాయిన్ అవ్వడానికి విల్లింగ్ లెటర్స్ ఇచ్చారు. వారందరితో కూడా మాట్లాడి ఈ పాఠశాల యొక్క రోల్ని 800 నుండి 1000కి పెంచడానికి కృషి చేస్తామని ఉపాధ్యాయులు తెలియజేశారు. అధికారులుగా మా వంతు కృషి కూడా దీనిలో చూపించి 1000 టార్గెట్ పెట్టుకున్నాము. ఆ 1000 టార్గెట్ రీచ్ అయ్యే విధంగా పథకాలను రచించి వాటిని అమలుపరుస్తాం. సో ఈ విద్యా సంవత్సరంలో బ్యాగులు, బెల్టులు, షూసు ఈ నెలాఖరుకు వస్తాయి. ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రలో భాగంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, నోట్బుక్స్ అంటే 6 నుండి 10 తరగతుల విద్యార్థులకు నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది. మిగతా తరగతుల విద్యార్థులందరికీ కూడా సరిపోయిన పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఈ తర్వాత ఈ నెలాఖరుకు వచ్చిన మిగతా కిట్స్లో మిగతా ఐటమ్స్ కూడా సరఫరా చేస్తాం. ఇవి ఆలస్యం అవడానికి కారణం మీ అందరికీ తెలిసిందే. యుద్ధం కారణంగా ఇవి ఆలస్యమైనవి, వేరే అన్ని కారణాలు ఏమీ లేవని తల్లిదండ్రులందరూ గ్రహించి మాతో సహకరించవలసిందిగా తెలియజేస్తాం. నేను ప్రస్తుతం మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తూ ఉన్నాను. అయితే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు పాఠశాలలో మనబడి మన పండుగ అనేటువంటి కార్యక్రమం అనేటువంటిది మొదటి రోజులో భాగంగా చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా రంగవల్లులు, అలానే ఫ్లెక్సీలు, అలానే మనకి స్కూల్లో ఉన్నటువంటి ఎస్ఎంసీ కమిటీ సభ్యుల్ని, ఎస్ఎంసీ చైర్మన్ వీళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది.
ఇది ఒక పండగ వాతావరణంలాగా కల్చరల్ ప్రోగ్రామ్స్తో చేయడానికి పై అధికారులు ఇచ్చిన సూచనల మేరకు మేము ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాము. మా స్కూల్లో పోయిన సంవత్సరం 784 మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 10% అదనంగా మళ్ళీ మీరు చేర్చాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ప్రస్తుతానికి పోయిన సంవత్సరం 150 మంది విద్యార్థులు మా దగ్గర 10th క్లాస్లో చదవడం జరిగింది. అందులో డివిజన్లోనే మాది సెకండ్ ప్లేస్ హైయెస్ట్ మార్క్స్ అనేటువంటి సాధించడం జరిగింది. కలెక్టర్ గారి చేతుల మీదుగానే దాదాపుగా 580 మార్కులు పై చీలుకున్నటువంటి విద్యార్థుల్ని కలెక్టర్ గారు సన్మానించడం జరిగింది. అందులో జిల్లా వ్యాప్తంగా 46 మంది విద్యార్థులు ఉంటే మా స్కూల్ నుంచే 5 విద్యార్థులు సెలెక్ట్ కావడం అనేటువంటిది మాకు ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతూ ఉన్నాము. అదే మా స్కూల్ నుంచి వచ్చినటువంటి షేక్ సాజిద్ అనేటువంటి అమ్మాయి కూడా 590తో జిల్లాలోనే సెకండ్ ప్లేస్తో సాధించడం అనేటువంటి జరిగింది. అది కాకుండా మా స్కూల్లో వొకేషనల్ జీవితానికి ఉపయోగపడేటువంటి భావి జీవితానికి ఉపయోగపడేటువంటి వొకేషనల్ సంబంధించినటువంటి 3 ట్రేడ్స్ అనేటువంటివి ఇక్కడ పిల్లలకి ట్రైనింగ్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమం నిర్వహణపై BLOలు సూపర్వైజర్లకు తెనాలి కళాక్షేత్రంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెనాలి RDO K శ్రీరమణి పాల్గొని ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటర్ను జాబితాలో చేర్చడంతో పాటు వివరాల సవరణ, మార్పులు, తొలగింపుల విషయంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ, కొల్లిపర తహసీల్దార్ సిద్ధార్థ్ పాల్గొని BLOలు సూపర్వైజర్లకు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, BLOలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏంటంటే ఈ రోల్ని మళ్ళీ ప్యూరిఫై చేయడానికి ఒక ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నారు. అంటే మొత్తం ప్రతి ఓటర్కి మనం ఆరా తీయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. సో మీరు రేపు 15th నుంచి డోర్ టు డోర్ ఇది స్టార్ట్ అవుతుంది. సో ప్రతి వాళ్ళకి ఒక ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఆ ఫామ్ని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ ఇంకా రాలేదు కదా, దీని మీద యాప్ కూడా డిజైన్ చేస్తున్నారు, వస్తుంది. దీని మీద స్పెషల్ నిన్న కలెక్టర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. నేను ప్రత్యేకించి నిన్న ఫిజికల్ మీటింగ్ తీసుకున్నారు తహసీల్దార్స్కి, EROస్కి అందరికీ. సో ఎలక్షన్ ప్రాసెస్లో ఎక్కడ స్లాగ్ ఉండకూడదని ఈరోజు ఫిజికల్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ అప్పటికప్పుడే మా వరకు తీసుకున్నారు. సూపర్వైజర్స్ కూడా ఇప్పుడు ఉన్నారు కదా, అందరూ సూపర్వైజర్స్ ఉన్నారండి. సో మీకు కూడా ప్రత్యేకించి ఈవేళ ట్రైనింగ్, ఫిజికల్ ట్రైనింగ్, VC అంటే కూడా ఒప్పుకోలేదు కలెక్టర్ గారు. ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోమంటే మళ్ళీ అప్పటికప్పుడు DRO గారు ఈరోజు మార్నింగ్ మీకు ఈ ట్రైనింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రిపరేషన్ ట్రైనింగ్ అంతా కూడా 14/6 లోపు చేసుకోమన్నారు. ఈ నెల 14 లోపు. ఈరోజు మనం 12వ తారీఖులో ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ట్రైనింగ్ క్లాస్లోకి వచ్చాం. సో దిస్ ఈజ్ పార్ట్ 1. అట్లాగే మరి రేపు మనకి హౌస్ టు హౌస్ 15/6 నుంచి, అంటే రేపు 15వ తారీఖు నుంచి వచ్చే నెల 14వ తారీఖు దాకా జరుగుతుంది. ఓకే, నోట్ డౌన్ చేసుకోండి. అట్లాగే రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అంటే సరే ఇది మేము చూస్తాము. 14/7 లోపు బై అన్నారు. 14/7 లోపు అది మేము ఎలాగో మాకు ప్లాన్ ఉంది. పబ్లికేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ 21/7 అంటే ఇప్పుడు రేపు మీరు హౌస్ టు హౌస్ తిరిగి ఈ ఏదైతే ఈ మ్యాపింగ్ ఇదంతా చేస్తారో మీరు, అదంతా కూడా డ్రాఫ్ట్గా ఒక రోల్ బయటకు వస్తుంది. అది మనం బయటకు ఇస్తాం. ఆ పబ్లికేషన్ డేటు 21. అందరూ గమనించాల్సిన అంశం ఏమిటి అంటే ఎలక్షన్ రిలేటెడ్ టాస్క్ మనకి ఏదైతే డిజైన్ చేయబడి డేట్స్ ఇచ్చాయో ఈ పొరపాటును కూడా అసలు పోస్ట్ పోన్ చేయరు. ఏ ఒక్క తేదీని నా కెరియర్లో నేను మార్చడం చూడాల. ఇది ఫిక్స్డ్. కష్టమో నష్టమో మనం ఆ తేదీలోపు కంప్లీట్ చేసేసుకోవాల్సిందే. 100% ఎవరు కూడా డోర్ స్టెప్కి వెళ్ళా. ఎంతవరకు వీలైతే అంతవరకు డెస్క్ వర్క్ చేశారు. రిమైనింగ్ వాళ్ళకి అర్థమైనంత వరకు మ్యాప్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ BLO ప్రతి డోర్ స్టెప్కి వెళ్ళి, ఇప్పుడు నేను గుంటూరులో ఉన్నాను అనుకోండి, మా మిసెస్ని యాడ్ చేయాలి అంటే వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు తెనాల్లో ఉన్నారు అనుకుందాం. ఇక్కడ BLO వెళ్ళి అంటే వాళ్ళ మదరు ఫాదర్ ఇక్కడ ఉండుంటే తెనాల్లో ఉన్నారు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డాటర్ది తీసుకోవాలి, వాళ్ళ సన్ ఉంటే సన్ను తీసుకోవాలి. అప్పుడు ప్రోజనీ కింద మనం మ్యాప్ వాళ్ళు ఎక్కడైనా ఉండి మనం మ్యాప్ చేయొచ్చు. ఇది జరగల. అందుకే మనకు ఆల్మోస్ట్ ఎనామలీస్ వచ్చినాయి. మిగతా ఎనామలీస్లో ఎక్కువ అంటే రావడం, లేదా మనం చేయలేకపోవడానికి డోర్ స్టెప్కి వెళ్ళకపోవడం, అది నేను అబ్జర్వ్ చేసింది. దానికోసమే మన ప్రభుత్వం వారు SIR అని పెట్టారు.
అది అంతా మీరంతా కూడా తరువుగా మరి ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుద్ది. అంతా పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకి రేపు ఎలక్షన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా చేసుకుంటా కోరుకుంటున్నాము. అదేవిధంగా అన్ని సర్వేలు కూడా రకరకాల సర్వేలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇన్ టైం పూర్తి చేసి మన మున్సిపాలిటీకి అదేవిధంగా మన తెనాలి పట్టణానికి మంచి పేరు తీసుకొస్తారని, జిల్లాలో టాప్లో ఉండాలని కోరుకుంటాను. మీరందరూ కూడా 1 అవర్ కష్టపడితే మనం మంచి పొజిషన్లో ఉంటాం. మన తెనాలి పట్టణానికి మంచి పేరు తేవాల్సిందిగా కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో తెనాలి నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమానికి 1225 కోట్లు వెచ్చించినట్లు రాష్ట్ర మంత్రి తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం తెనాలిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 981 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు, 243 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేశామని చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో 29 మంది రైతుల వద్ద మాత్రమే ధాన్యం కొనుగోలు చేయగా కూటమి ప్రభుత్వం 5302 మంది రైతుల నుంచి 31,836 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 75.49 కోట్ల రూపాయలు చెల్లించిందని అన్నారు. గంజాయి రహిత తెనాలి లక్ష్యంగా పనిచేస్తూ 90% వరకు గంజాయి వినియోగాన్ని తగ్గించామని, మహిళా భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 34,853 మందికి సామాజిక పెన్షన్లు, 29,293 మందికి విద్యార్థులకు తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభవ, మహిళా సంఘాలకు రుణాలు అందించామని తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనలో అహంకార రాజకీయాలు సాగాయని విమర్శించిన ఆయన ప్రజలు అలాంటి రాజకీయాలకు ముగింపు పలికారని అన్నారు. తెనాలి అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అనేక కార్యక్రమాలు చేశాం, సంక్షేమం చేశాం, అభివృద్ధి చేశాం. ఈ కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా గెలిచిన తర్వాత మా బాధ్యత పెరిగిందనే భావనతో పనిచేసాం తప్ప స్వార్థ రాజకీయాలు, స్వార్థం కోసం ప్రయాణం ఎక్కడా చేయలేదు. ప్రతి కుటుంబాన్ని సొంత కుటుంబంగా భావించాం. సామాన్యుడి సమస్య మన సమస్యగా భావించాం. కూటమి ప్రభుత్వం అంటే ఈ విధంగా మార్పు తీసుకురాగలుగుతాం అనే ఆలోచనతో చాలా పారదర్శకంగా ప్రజాపాలన అందించాలి అనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాం. ఎన్నో ఆర్థిక కష్టాలు ఉన్నాయి. గతంలో ఎన్నో లేని విధంగా మనకి రావాల్సిన నిధులు కూడా కేంద్రం నుంచి రాలేని పరిస్థితి. వాటన్నిటినీ కూడా లోతుగా అవగాహన తెచ్చుకుని వాటిపైన సమీక్ష జరుపుకుంటూ కొత్త ఆలోచనలతోటి మహిళలకు, రైతాంగానికి, యువతకు పెద్దపీట వేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం ద్వారా ఈ 2 సంవత్సరాలు మేము సుదీర్ఘమైన ఈ ప్రస్థానంలో భాగంగా ఉన్న అనుభవంతో కొంతవరకు అధిగమించి ప్రజలకి మెరుగైన సేవలు అందించగలిగాం. తెనాలి నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో 1225 కోట్ల రూపాయలు మనం వెచ్చించాం. ఈ 1225 కోట్ల రూపాయల్లో 981 కోట్ల రూపాయలు సంక్షేమం పైన, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పాం. ఆ రోజున 243 కోట్ల రూపాయలు అభివృద్ధి పైన ఖర్చు పెట్టాం. ఆ 243 కోట్ల రూపాయల్లో రోడ్ల కోసమే 136 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అంటే ఎంత దుస్థితి ఉండిందో రోడ్డు పైన ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఆ మార్పు తీసుకురావడం కోసం ఇబ్బందులున్నా, ఆర్థికమైన ఇబ్బందులున్నా వాటన్నింటినీ అధిగమించుకుంటూ అటు పంచాయతీరాజ్ విభాగం నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ విభాగం నుంచి కూడా డబ్బులు తీసుకొచ్చి వంతెనల విషయంలో కానివ్వండి, కొత్త రోడ్స్ విషయంలో కానివ్వండి, ఈ ప్రాంతానికి మనకి అమరావతికి అనుసంధానం అయ్యే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాలని తపనతోటి ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. ప్రజలకి మనం మేలు చేయగలుగుతామనే ఒక ఆలోచనతో మనం ముందడుగు వేసినప్పుడు సంక్షేమ విషయంలో ఎక్కడ కూడా మనం వెనకాడకుండా 2,000 రూపాయల పెన్షన్ ఈరోజు 4,000 రూపాయలు తీసుకొచ్చాం. తెనాలి నియోజకవర్గంలో 34,853 మందికి మనం సంక్షేమం ఈరోజు పెన్షన్స్ ద్వారా అందిస్తున్నాం. ఇది ఒక చరిత్ర. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మన తెనాలి నియోజకవర్గంలో 29 మంది రైతుల దగ్గరే వాళ్ళు ధాన్యం కొనుగోలు చేశారు. కేవలం 29 మంది రైతుల దగ్గర. అదే మన ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
5,304 మంది రైతుల దగ్గర నుంచి 79 కోట్ల రూపాయలతోటి మనం ధాన్యం కొనుగోలు ఈ ఒక్క సంవత్సరమే చేశాం. అంటే ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. 24 గంటల లోపే ఈ డబ్బులు చెల్లించాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా 31 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసి ఆ డబ్బు 31 కోట్ల రూపాయల డబ్బులతో 24 గంటల్లోనే 94% మంది రైతులకి వాళ్ళ ఖాతాలకు డబ్బులు జమ చేశాం. తెనాలి నియోజకవర్గంలో 2,739 పొదుపు సంఘాల మహిళా గ్రూపులు ఉన్నాయి మనకి. వాళ్ళందరికీ ఆర్థిక సాయం అందిస్తూ వారి వంతు వాళ్ళు కష్టపడి ఆ డబ్బుతోటి 10 మందికి ఉపాధి కల్పించే విధంగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఈ రోజుకి 326 కోట్ల రూపాయలు వాళ్ళందరికీ కూడా ఈ పొదుపు సంఘాల ద్వారా మనం అందించడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎవరు మాట్లాడినా ఎవరు ప్రశ్నించినా వారిపైన దాడులు చేయడం, ప్రత్యేకంగా వాళ్ళపైన కేసులు పెట్టడం, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కూడా చిన్న వయసులో ఉన్న వ్యక్తులను కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని అందరూ చూశారు. అటువంటి వాతావరణాన్ని తొలగించి ఒక లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా ఉండాలి. మన ప్రాంతాల్లో గతంలో జోన్ల వారీగా ప్రాంతాల వారీగా డివైడ్ చేసుకుని చేసిన గంజాయి దందాని మన తెనాల్లో మనం 90% పైన మనం అరగట్టగలిగాం. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు ఉన్నాయి. వాటిని కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పూర్తిగా తెనాల నుంచి మనం తరిమే విధంగా వీరిపైన చాలా సీరియస్గా కేసులు పెట్టి ఎవ్వరు కూడా అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉన్న విధంగా మనం చర్యలు తీసుకుంటామని ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా సందర్భంగా తెలుపుకుంటున్నాను. జనసేన పార్టీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ విభాగం నుంచి మొట్టమొదటిసారి అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు నిర్వహించి జాతీయ ఉపాధి హామీ పథకం పనులు పరిశీలించుకుని పారదర్శకంగా అన్ని ఆన్లైన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా ఇక్కడ పార్టీలకు అతీతంగా చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించుకుంటూ వస్తూ ఉన్నాం. అమరావతి విషయంలో, పోలవరం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సహకారం మనస్ఫూర్తిగా వారిని అభినందించాలి. ఈరోజు ఫైన్ క్వాలిటీ రైస్ అంటే ఇతర రాష్ట్రాల్లో 800 రూపాయలు 500 రూపాయలు బోనస్ ఇస్తున్న బియ్యాన్ని మన రైతులు మన బిడ్డల కోసం మేము ఈ ధాన్యం సేకరిస్తున్నామంటే ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకే వాళ్ళు అందించడం అనేది గొప్ప విషయం, ఆదర్శవంతమైన విషయం. మనస్ఫూర్తిగా రైతన్నకి మనం మన నిండు మనసుతోటి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన సందర్భం ఇది. తెనాలి నియోజకవర్గంలో కూడా ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ సంక్షేమ హాస్టల్స్లో కూడా ఈ ఫైన్ క్వాలిటీ రైస్ మా పౌర సరఫరాల శాఖ నుంచి 25 కిలోల బస్తాలు భారతదేశంలో ఎక్కడా సరఫరా చేయని విధంగా మనం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి అందించగలుగుతున్నాం. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాం. ఆ కార్యక్రమంతో పాటు ఒక డేట్ తీసుకుని ఖచ్చితంగా మన ప్రాంతంలో ఒక చక్కటి సభ ఏర్పాటు చేసుకుంటాం. జూలై 7వ తేదీన ప్రకాశం జిల్లా నాగులపాడు మండలం ఈదుముడి గ్రామంలో నిర్వహించనున్న మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 32 ఏళ్ల క్రితం ఈదుముడి గ్రామంలో ఆవిర్భవించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ జాతి ఆత్మ గౌరవాన్ని జాతీయ స్థాయికి చేర్చిందన్నారు. మహోత్సవంలో మాదిగల మూల పురుషులు, జాతి కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల స్మారక విగ్రహాలు, మాదిగ జాతి చరిత్రను ప్రతిబింబించే వైజ్ఞానిక కేంద్రం ఏర్పాటు చేయనున్నారు తెలిపారు. అలాగే ఈ నెల 15న చిలువూరులో నిర్వహించే ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల గుంటూరు జిల్లా సమావేశాన్ని కూడా జయప్రదం చేయాలని కోరారు. గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి ఉన్నం ధర్మారావు మాదిగ, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ, స్టేట్ లీగల్ సెల్ అధ్యక్షుడు చిలువూరు నాగరాజు మాదిగ, జిల్లా నాయకులు కొమరాల శ్రీనివాసరావు మాదిగ, పిడపత్తి గోపాలకృష్ణ, కొండముది శ్రీను మాదిగ తదితరులు పాల్గొన్నారు. 1994 జూలై 7వ తారీఖున ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో స్థాపించినటువంటి ఎంఆర్పీఎస్ ఈ జూలై 7వ తారీఖుకి 32 సంవత్సరాలు నిండిపోయి 33వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి శుభ తరుణంలో మాదిగ జాతి మూల పురుషుడైనటువంటి ఆది జాంబవంతుని విగ్రహంతో మాదిగ జాతిని వెలువెత్తి సాటినటువంటి కక్కయ్య విగ్రహాలతోనూ, అలాగే మాదిగ జాతి
వర్గీకరణ లక్ష్య సాధనలో భాగంగా అనేకులు ప్రాణత్యాగాలు చేశారు. మేము మాట్లాడుతూ మొహమాటం లేకుండా మాట్లాడతాం. 2009లో ఫిబ్రవరి 28 తారీఖున గాంధీ భవన్ ఘట్టంలో ఇప్పుడు చెబుతున్నటువంటి కృష్ణమాదిగా అనే వ్యక్తి చేసినటువంటి కుట్రలో భాగంగా ప్రాణాలు అర్పించిన పొన్నాల సురేంద్ర, దామోదర మహేషులు విగ్రహాలతో కూర్చుకున్నటువంటి మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన జూలై 7వ తారీఖున ఈదుమూడి గ్రామంలో జరుగుతూ ఉంది. జూలై 7వ తారీఖున ఎంఆర్పిఎస్ ఉద్యమ పురుటిగడ్డలో మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన మహోత్సవం జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మాదిగ కుటుంబానికి ఉందని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ నెల 15వ తారీఖు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలుమూరు గ్రామంలో జిల్లా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్య అతిథులు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి శ్యామలం రాజ్ మాదిక్ గారు రావడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున తెనాలి పట్టణంలో ఎంఆర్పిఎస్ జిల్లా కార్యాలయంలో పెద్దలు ధర్మీ మాదిక్ గారు, అలానే ఏటుకూరు విజయ్ కుమార్ మాదిగ, లీగల్ సెల్ నాగరాజ్ మాదిగ, కొమనాడు శ్రీనివాసరావు మాదిగ, అలాగే మాదిగ నాయకత్వంలో కూడా ఎంఆర్పిఎస్ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ముఖ్య నాయకత్వం అందరూ కూడా కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రేపు 15వ తారీఖు కూడా ఎంఆర్పిఎస్ జిల్లా మీటింగు సక్సెస్ చేయాలని పిలుపునివ్వడం జరుగుతుంది. విశ్వవిఖ్యాత ప్రజాస్వామ్య భారతదేశంలో మాదిగ జాతి యొక్క ఆత్మగౌరవ ప్రతీకగా ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఉద్భవించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తన సుదీర్ఘకాల ప్రయాణంలో 32 వసంతాలు పూర్తి చేసుకొని 33వ వసంతంలోకి అడుగుడుతున్న శుభతరుణంలో జూలై 7వ తారీఖున మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన మహోత్సవం ధూమ్ధామ్గా జరగబోతోంది. ఆత్మగౌరవ ప్రతీకగా ఏర్పడిన ఈదుమూడి ఎంఆర్పిఎస్ ఈరోజు దేశ నలుమూలలు కూడా మాదిగల యొక్క ఔన్నత్యాన్ని, చరిత్రని, సంస్కృతిని కూడా నలుమూలల దిక్కులు పిక్కటిలేలా సమాజానికి వ్యక్తం చేసిన సందర్భాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. గుర్తు తెలియని రైలు ప్రమాద మృతదేహానికి శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి జీఆర్పీ పోలీసులు తరలించారు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో పోలీసులు శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితిని సంప్రదించారు. సమితి సభ్యులు స్పందించి శుక్రవారం బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అనాథలు, గుర్తు తెలియని మృతులకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించడం మానవతా సేవలో భాగమని సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు పాల్గొని మృతుడికి నివాళులు అర్పించారు. పన్నెండవ తారీఖు ఉదయం 11 గంటల ప్రాంతంలో జీఆర్పీ పోలీసు వారు ఫోన్ ద్వారా తెలిపారు. ఈ నెల 8వ తారీఖు ఒక వ్యక్తి రైలు కింద పెట్టి చనిపోయినట్టుగా, అతని ఆనవాళ్ళు కూడా గుర్తుపడటానికి మొహం కానీ చేతులు కానీ లేని విధంగా అలా దారుణంగా ఉన్న ఆ మృతదేహాన్ని జీఆర్పీ పోలీసు వారు తెనాలి జిల్లా వైద్యశాల నందు మార్చురీలో భద్రపరిచి మరి ఈ 4 రోజులుగా విచారించగా అతని గురించి ఏ జాట కూడా తెలియకపోవటం వల్ల మరి ఆ బాడీ ఆల్రెడీ క్షీణించిపోయి ముక్కలుగా ఉండటం వల్ల దాన్ని ఈ రోజున మాకు సంస్థ ద్వారా ఖననం చేయమన్నారు. ఏదైతే సాంప్రదాయ పద్ధతిలో మరి తీసుకొని మరి తెనాలి జిల్లా వైద్యశాల నందు మార్చురీకి మా వ్యాన్ ద్వారా వెళ్ళి మా వ్యాన్లోనే వాహనంలో మరి ఇక్కడికి మన బురిపాలెం రోడ్లో మహాప్రస్థానానికి తరలించి ఇక్కడ సాంప్రదాయ పద్ధతిలో మరి భూస్థాపితం చేయడం జరిగింది. మేము తీసుకొచ్చిన బాడీ కాడ కనీసం గుర్తుపడటానికి లేని విధంగా మెదడు చోట, తలకాయ చోట, కాలు చోట, అసలు అతని మన శరీరంలో ఎన్ని భాగాలు అవుతూ ఉంటాయో అన్ని భాగాలు విడివిడి భాగాలుగా పడిపోతే జీఆర్పీ పోలీసులు కూడా గుర్తుపట్టలేనంత విధంగా అది తయారవుతే ఆ బాడీని ఎన్ని రైళ్లు తొక్కినాయో కూడా తెలియదు. ఒకే ఒక్క మాట చెబుతున్నాం, ప్రతి ఇంట్లో కూడా కలహాలు పడకుండా వాళ్ళు ఎందువల్ల చనిపోతారో తెలియదు. ఇదిగా ఇట్లా రైలు కింద పడి ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పుడు ఇంట్లో కలహాలు పడమాకండి, చక్కగా ఉండండి. ఇలా చనిపోవడం వల్ల కుటుంబాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి.
అల్లా కొలాలు అయిపోతాం కాబట్టి దయచేసి ఈ రైలు కింద మరణాలు తగ్గించవలసిందిగా ప్రతి ఇళ్ళకి ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలియజేస్తాం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ తెనాలి రైల్వే స్టేషన్ పర్యటన సందర్భంగా ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు కార్యదర్శిగా ఉన్న అసోసియేషన్ సభ్యులు ప్రయాణికుల సమస్యలను వివరించి వినతి పత్రం సమర్పించారు. వెస్ట్ బుకింగ్ కార్యాలయం వద్ద లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, 4-5 ప్లాట్ఫారంల వద్ద విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు. అలాగే రేపల్లె పరిసర ప్రాంతాల ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వందే భారత్ రైళ్లకు తెనాలిలో నిలుపుదల కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు నుండి బయలుదేరే పల్నాడు ఎక్స్ప్రెస్ను తెనాలి వరకు, విజయవాడ నుండి బయలుదేరే రత్నాచల్ ఎక్స్ప్రెస్ను తెనాలి నుంచే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విజ్ఞాపనలపై జనరల్ మేనేజర్ సానుకూలంగా స్పందించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈరోజు మేము సౌత్ కోస్టల్ జోన్ జనరల్ మేనేజర్ గారికి తెనాలి ప్యాసింజర్స్ అసోసియేషన్ తరఫున ఒక మెమరాండం ఇవ్వటం జరిగింది. దాంట్లో మేము వందే భారత్ తెనాలికి స్టాప్ కావాలని, ప్లస్ 3-4 ప్లాట్ఫామ్ల లిఫ్ట్లు, ఎస్కలేటరు, టాయిలెట్స్ ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కావాలని కోరాము. ఆయన సానుకూలంగా స్పందించారు. తప్పకుండా చేస్తామన్నారు. తెనాలి విజయవాడ ప్రధాన రహదారిపై నందివెలుగు వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకొని నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, రాకపోకలకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెనాలి రైల్వే పరిధిలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్కు రైల్వే ప్రయాణికుల ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. తిరుపతి నుండి ఉత్తర భారత పుణ్యక్షేత్రాలకు కొత్త రైలు ప్రవేశపెట్టడంతో పాటు కోవిడ్ సమయంలో రద్దయిన ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని కోరారు. అలాగే విజయవాడ, తిరుపతి, విజయవాడ, మదురై కొత్త రైళ్లు ప్రారంభించడం, విశాఖపట్నం, కొల్లం ఎక్స్ప్రెస్ ను కన్యాకుమారి వరకు పొడిగించడం, విజయవాడ, బెంగళూరు వందే భారత్ ను ప్రారంభించడం, సికింద్రాబాద్, తిరుపతి వందే భారత్ కు తెనాలిలో నిలుపుదల కల్పించడం తదితర డిమాండ్లను వినతి పత్రంలో పేర్కొన్నట్లు చెప్పారు. సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ గారు మన తెనాలి స్టేషన్ని పర్యవేక్షించారు. ఆయన వచ్చిన సందర్భంగా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్టేషన్లో, ప్లస్ మనకి ట్రైన్ గురించి కానీ ఇది కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన ప్యాసింజర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఆయన మెమరాండం ఒకటి ఇచ్చాము. మనకి హైదరాబాద్ నుంచి, సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే వందే భారత్ మనకి స్టాప్ లేదు. అది రిక్వెస్ట్గా 1 మినిట్ ఆపమని చెప్పి కోరాము. నెక్స్ట్ 2 మన రైల్వే స్టేషను మన వైకుంఠపురం దగ్గర రేపల్లకి వెళ్ళే ట్రైను బ్రిడ్జి బాగా డౌన్లో ఉంది. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వెహికల్స్ వాళ్ళు కానీ, హెవీ వెహికల్ వచ్చినప్పుడు కానీ ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది చనిపోతున్నారు కూడా. ఒకసారి ఇచ్చాము, ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు జిఎం గారి దాని దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఆయన చూసి స్పందించి మేము ఇచ్చిన దాన్ని చూస్తూ ఉన్నారు. ప్లస్ నైటు మనకి ట్రైన్స్ మనకి విజయవాడ నుంచి గూడూరు వెళ్ళే ట్రైన్స్ 9 తర్వాత ఏమీ లేవు. దానివల్ల కూడా చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాన్ని రిక్వెస్ట్ చేశాము. దానికి ఆయన సానుకూలంగా స్పందించి నేను చూస్తానని చెప్పారు. ఆక్రమణ తొలగించకపోతే తామే ప్రొక్లైన్ తీసుకువచ్చి ధ్వంసం చేస్తామని 2 టౌన్ సీఐ రామ్లా నాయక్ వ్యాపారులను హెచ్చరించారు. పట్టణ రజక చెరువు సెంటర్ నుండి ఐతానగర్ వరకు వెళ్లే మార్గంలో రోడ్డు వెంబడి చిరు వ్యాపారులు కొంతమేర ఆక్రమించుకొని వ్యాపారాలను నిర్వహిస్తున్నారు.
గతంలో ఆక్రమణలను తొలగించాలని సూచించారు. తిరిగి వ్యాపారాలు కొనసాగిస్తూ ఉండటంతో గురువారం రాత్రి సీఐ వ్యాపారులతో మాట్లాడారు. రోడ్డు ఆక్రమించి ఏర్పాటు చేసిన సైన్ బోర్డులు, ఇతర తాత్కాలిక దుకాణాలను తొలగించాలని ఆదేశించారు. లేని పక్షంలో ప్రొక్లైన్తో తామే తొలగిస్తామని చెప్పారు. ఆయన వెంట ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు. ఇక్కడ పెట్టేందుకు రోడ్డు మాది కాదండి, రోడ్డు ఇది చెప్పే కదా తీస్తారు. మేము తీయం, పెనాల్టీ కాదు. వాళ్ళు గంజాయి దాకా పిల్లగానే ఎక్కువ పరిగెత్తి మొత్తం కొట్టుకొని ఇదంతా ఇప్పుడు ఈ షాప్ ఇది రోడ్డు అట్టనే పెట్ట మరి ఇక్కడ ఇదంతా ఏంది, ఇదంతా అంత ఏందా ఉండకుండా మీకు పోవడానికి ఉండకుండా అక్కడ పోతారు. మన 2 టన్ పరిధిలో ఈ చాకలి చెరువు దగ్గర నుంచి లింగారావు సెంటర్ వరకు ఇది 1 వే, అంటే బోత్ సైడ్ రోడ్స్ ఉంటాయి. అయితే చాలామంది ఈ వ్యాపారస్తులు సుమారు 20 నుంచి 30 అడుగుల వరకు రోడ్డు మీద కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇదంతా కన్స్ట్రక్షన్ అంటే పెద్ద కన్స్ట్రక్షన్ కాదులే కానీ జస్ట్ వ్యాపారం కోసం తోపుడు బండ్లు కానీ ఒక చిన్న చిన్న పాకాలు అంటే చిన్న చిన్న షెల్టర్స్ వేసుకున్నారు. ఇవి కరెక్ట్ కాదు. మాకు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 1, 2, 3 సార్లు చెప్పాము. పదే చెప్పడం వల్ల వాళ్ళు ఏదన్నా గుర్తించి వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. అదర్వైజ్ మేము లెటర్ పెట్టి ఇదంతా ఎంకరేజ్మెంట్ చేయించడానికి సిద్ధం చేసుకుంటున్నాము. కాబట్టి దయచేసి మన చాకలి చెరువు దగ్గర నుంచి లింగారావు సెంటర్ వరకు 2 సైడ్లు 2 వైపులా ఈ పెట్టుకున్నటువంటి షాపులని వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళే తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పబ్లిక్ ప్లేస్ ఆక్యుపై చేసుకోవడం క్రైము. అదికాక రోడ్డుకి అటు ఇటు కంజెస్టెడ్గా ఏదన్నా ప్రోగ్రామ్ ఉన్నా కానీ లేకపోతే ఏదన్నా పెద్ద వెహికల్స్ వచ్చినా రోడ్డుకి అడ్డం ఉంటున్నాయి. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పటికీ నేను 4-5 సార్లు చెప్పాము. ఇక తర్వాత లెటర్ పెట్టి అది ఎంకరేజ్మెంట్ కూడా సిద్ధం చేసుకుంటాము. కాబట్టి దయచేసి ఎవరికి వాళ్ళుగా సోషల్ రెస్పాన్సిబిలిటీ బాధ్యతగా ఎవరు రోడ్డు మీద ఉండే ప్లేస్ని వాళ్ళు రిమూవ్ చేసుకుంటే బాగుంటుంది. తద్వారా మనం కూడా పబ్లిక్కి మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటాము. ఎందుకంటే ఏ ప్లేస్ అయినా సరే డెవలప్ అవ్వాలంటే రోడ్స్ బాగుండాలి. కాబట్టి ఆ రోడ్ను కంజెస్ట్ చేయకూడదని కోరుకుంటున్నాం. అంతకుముందుగా ప్రకాశం రోడ్ అన్ని రోడ్లు మేము ఆల్రెడీగా చెప్తున్నాము. ఉండకుండా ఈరోజు చాకలి చెరువు నుంచి లింగరావు సెంటర్, రేపు ప్రకాశం రోడ్ చెప్తాము, తర్వాత కూడా లక్ష్మీ థియేటర్ సెంటర్కి చెప్తాము. ప్రతి ఒక్క రోడ్డుకు మేము చెప్తా ఉన్నాము. 1-2 సార్లు చెప్పడం వల్ల మేము ఆథరైజ్డ్గా వాళ్ళకి చెప్తున్నాము. తర్వాత కాకపోతే నోటీస్ సర్వ్ చేసి వెంటనే ఎంకరేజ్మెంట్ చేయడం జరుగుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి అభివృద్ధి సంక్షేమానికి 2 ఏళ్లలో 1225 కోట్ల రూపాయలు. మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి రైల్వే స్టేషన్ను పరిశీలించిన సౌత్ కోస్ట్ రైల్వే జీఎం సందీప్ మాథూర్. వేసవి అనంతరం పునఃప్రారంభమైన పాఠశాలలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.